రాధిక లిల్లీ ఎటుపోయింది? 100 కోట్లు పట్టుకొని పరారైందా? ఆయన అడుగు. రాధిక పార్టీ చేసుకుంటుంది 100 crores తో. ఒక్కసారి అడిగి వస్తూ ఉండు, ఒక్క నిమిషం. ఓ అన్న పొలిమేరా, నేను ఇప్పుడే చెప్పిన ఆయన వల్ల నిమ్మకాయ రేట్లు పెరిగినాయని. లేనిపోయిన పంచాయతీ పెడుతూ నేను మాట్లాడడం కోసం నువ్వు అన్నా నమస్తే. డీజే టిల్లు అంటారు ఇక్కడ, మినిమం ఉంటుంది. మీరు ఎవరన్నా? మీరు ఎవరు? నేను సిద్ధు. డీజే సిద్ధు. ఓ డీజే. ఓ మేడం ఇట్రాగా మధ్య సెంటర్లో కూడా సెంటర్ అంటే మళ్ళీ పంజోడు సెంటర్ పోతుందేమో. ఆయన డీజే సిద్ధు అంట, ఇక్కడ డీజే టిల్లు. అట్లుంటది. ఆయన ఏమన్నారో మాకు ఫరక్ పడదు, మాకు డీజే టిల్లు అంటే ఆయననే. అంతేనా? అది డీజే టిల్లు ఏదో టిల్లు క్యూబ్ ఇడా. హలో బాబు, టిల్లు క్యూబ్ కావాలా వద్దా? నేను ఎవరు అడిగరు? మేడం రాధిక, నువ్వు సపడే కూర్చో. ఇంత ఉన్నావు, మళ్ళా ఇట్లా కొట్టిన అడుగు లోపలికి పోతావు. 100 కోట్లు ఏం చేసిర్రు? 100 కోట్లు పట్టుకపోతుంది. సంతోషం ఈయన పట్టుకపోలేదు. 100 కోట్లు వచ్చినాయి కదా, ఏడే చేసిర్రు, ఏడే పెట్టిర్రు. అదో నవ్వుతుండు అంటే ఏమో చేసిండు. చెప్పన్నా. లేదు, మీ అందరితో కొంచెం జాగ్రత్తగా ఉంటాను నేను, ఎందుకంటే మీరు పంచులు చాలా రెడీగా ఉంటాయి మీ దగ్గర. అమ్మో, కొంచెం నీకన్నా బాగా ఎక్కువ ఉంటాయా? నువ్వు గిట్లా 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 పడేస్తావు పంచుల్ని గిట్లా. అరే యో అట్లుంటుంది నీతో మళ్ళీ ముచ్చట. ఒకటి అడుగుతా, దయ్యం లవ్ చేస్తే బెటరా, అమ్మాయిని లవ్ చేస్తే బెటరా? డిఫరెన్స్ ఏంటి? అమ్మదోడు నిజంగా అన్న కాల దండం పెట్టాలి. మస్తు కనెక్ట్ అయ్యిండు. 2 సినిమాలు చేసిండు, పార్ట్ 1 పార్ట్ 2. 2 డిఫరెన్స్ ఏంటి అంటుండు. ఆ 2 సినిమాలు చూసినాక కూడా నువ్వు నిజంగానే క్వశ్చన్ అని అడుగుతున్నావు రాధిక. పెద్ద ఇళ్ళ కథ మఫే నడుస్తుంది ఇక్కడ. నాకు మాట కూడా బయటికి అత్తలేదు. ఆమెనేమో చీర కట్టుకొచ్చింది, కింద మీద అవుతుంది. నువ్వు జుట్టుతోనే బాగున్నావు అన్న. ఎప్పుడు వస్తుంది మళ్ళా? ఈసారి ఎవరిని పట్టుకొస్తావు? మొత్తం కింద మీద వేస్తావు ఈసారి. ఈ మేడను పట్టుకురావచ్చు కదా క్యూబ్లా. మస్తు ఉంటుంది కాంబినేషన్. నిజంగా మీరు క్లారిటీ ఇవ్వాలి నాకు. ఇవ్వాలా? నాకుంటే మీకు ఇస్తా. మీకు ఉందో లేదో కానీ మీ పక్క పొంటి మనిషికి మస్తు క్లారిటీ ఉంది. మరి అక్కడ అడగచ్చు కానీ నాకు ఇవ్వడం ఎందుకు మైక్? అమ్మాయి లవ్. అరే ఉండురా నాయన, నేను అడుగుతున్నా. అమ్మాయిని లవ్ చేస్తే బెటరా లేకపోతే దయ్యాన్ని లవ్ చేస్తే బెటరా? లవ్ చేయకుండా ఉంటే బెటర్ అని నేను అనుకుంటున్నాను. లవ్వే చేయకుండా ఉంటే మీ పనులు చూసుకుంటే బాగుంటుంది. అందమైన అమ్మాయిని లవ్ చేయకుండా ఉంటారు ఎవరన్నా? అంజలి కాదు, మళ్ళీ గీతాంజలి. గిట్లనే మోసపోయిండు. పార్ట్ 2 తీసి మళ్ళా రాధిక మొత్తం కొంప ముచ్చింది. ఒక్క నిమిషం, మేము బట్టి గారితో మాట్లాడతాం. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.